ఒక ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళిపోతున్నారు సార్ మాటలు. రండ కాడికొచ్చేసింది. పేగులు మెడకేటేసుకునే కాడికొచ్చింది. మానవ బాంబుల కాడికొచ్చేసింది. చెప్పుతోలు కొడితే కాడికొచ్చేసింది. ఏం సార్ దీనికి పారామీటర్ ఇగ అంటే ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ సీటు కన్నా విలువ ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక మీద? ఇది చాలా తప్పు. మేము ఆయన ముఖం మీద కూడా మమ్మల్ని మొన్న సెక్రటరియట్కి వాళ్ళ ఛాంబర్కి పిలిచినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు భాష మార్చుకోవాలి. ఆ భాష వల్ల సమాజంలో చాలామంది బాధపడుతున్నారు, అవమానపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు అని చెప్పినాం. పదాలు ఏంటి, ఏ పదాలు అన్నారు, ఆ పదాలే చెప్పినాం. మొగతనం అయితే, మొగోడివి అయితే ఎవరు నిరూపించాలా? ఇప్పుడు నాకు మొగతనం ఉందా లేదు ఎవరు నిరూపించాలా? ఇప్పుడు వీళ్ళందరికీ పిల్లలు అయినరు, మరి మొగతనం ఉంటేనే కదా పిల్లలు అయ్యేది. ఇప్పుడు కేటీఆర్ పిల్లలైనా, కేసీఆర్కి అయినా, రేవంత్ రెడ్డి పిల్లలైనా వీళ్ళందరికీ ఎట్లయితారు? ఎవడు నిరూపించుకోవాలి? ఇప్పుడు ఆ మొత్తం మన రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్లో ఈ 2 లక్షల పైన 2 కోట్ల పైన మొగోళ్ళు ఉన్నారు కదా. ఇక మన ఆంధ్రం పోయి ఇప్పుడు మొగతనం ఉందా లేదా, మొగోడి అవునా కాదా మనం నిరూపించుకోవాలనా? ఎందుకు ఈ పనికి మాలిన మాటలు? ఇట్లా మాట్లాడొద్దు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్ ఎట్లయితే అవుతాడో రాష్ట్ర ప్రజలకి అత్యున్నతమైనటువంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆ గౌరవమైన కుర్చీలో కూర్చున్నాం. మేము చెప్పినాం, కేసీఆర్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పినాం. మీకు ఒక కుర్చీ ఉంది, మీకు ఒక కార్యాలయం ఉంది, మీ ఆఫీస్ వేలలు ఉన్నాయి, మీరు అక్కడ పోయి పనిచేయండి చెప్పినాం. ఎందుకు చెప్తాం? మనం చెప్పాల్సింది మనం చెప్తాం. అందుకని ఇప్పుడు ఇక్కడ కూడా భాషాపరమైన విషయాల్లో కానీ, లేకపోతే ఈర్ష, ద్వేషము, కక్ష, అసూయ, రాగద్వేషాలు లేకుండా నేను పాలన చేస్తా అని ప్రమాణం చేసిండ్రు వీళ్ళు. ఏం చేస్తారు ఇప్పుడు వచ్చి అన్ని పరుష పదజాలాలు ఇష్టం వచ్చిన ఇవి చేయడానికి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మీకు ఒక్కొక్క ముఖ్యమంత్రికి, ఒక్కొక్క మంత్రికి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఒక ముఖ్యమంత్రికి నెలకి 15 నుంచి 20 కోట్ల రూపాయలు ప్రజలు వాళ్ళ రక్త మాంసాలని ద్వారా వాళ్ళు ట్యాక్సులు కట్టి మీకు రాజభోగాలు ఇస్తుంటే ఇదా చేయాల్సిన పని? ఇది కాదు కదా. ఇది ఎవరు చేసినా తప్పే. అది రేవంత్ రెడ్డి చేసినా, ప్రధానమంత్రి చేసినా, మాజీ ముఖ్యమంత్రి చేసినా, ఎవరు చేసినా తప్పే. దీంట్లో వీళ్ళు ఎక్కువ కాదు, వాళ్ళు తక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ. తప్పుని తప్పు అనడమే మన బాధ్యత. నేరమే అధికారమే నేరస్తుని చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడు అవుతాడు. రేపు మీరు తప్పు చేసినట్టయితే, నేను తప్పు చేసినట్టయితే ఇక్కడ మనం ఇప్పుడు మనం అంటున్నాం, అరే నాయన ఇవాళ నీ ఇంట్లో దొంగలు పడుతున్నారు నాయన, నీ ఇంట్లో దొంగలు ఉన్నారు నాయన అని చెప్తున్నావు. ఎందుకు చెప్తున్నావు? బాగుపడమని చెప్తున్నావు. మరి నువ్వు బాగుపడ్డా నాయన అని చెప్తున్నావు. నేను చెడిపోతా అంటే చెడిపో, ఎవడు వద్దంటాడు? సరే సార్, ఇప్పుడు లాస్ట్కు మార్పు అని చెప్పేసి జనాల్ని బాగానే ఉత్తేజం చేయించారు మీలంటున్నారు. నిజంగా వచ్చేసి వాళ్ళు 100 రోజులు గడువు అన్నారు, మీరు అన్నట్టు 100 రోజులు కూడా అయిపోయింది. ఎట్లా ఉంది సార్ రాష్ట్రంలో మార్పు? మేము పదే చెప్తున్నాము, మళ్ళా కూడా చెప్తున్నా, ప్రభుత్వం మారింది కానీ, పాలకులు మారింది కానీ పరిపాలన మారలే. పరిపాలన మారాలి సార్. ఆంధ్ర పాలకులు పోయిండ్రు కానీ కాంట్రాక్టర్లు వాళ్ళే, విద్యా సంస్థలు వాళ్ళే, హాస్పిటల్ వాళ్ళే, రియల్ ఎస్టేట్ వాళ్ళదే, అంతా వాళ్ళదే. ఎక్కడ పోయినా ఎక్కడ పోయిండ్రు? ఇలా మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికి పోయిండు? ఇంటర్వ్యూ చేయడానికి, చూసి రావడానికి, ఇందుకోసం కాదు. ఇంటర్వ్యూ కూడా రాధాకృష్ణ ఇంటికి పోయిందంటే ఏమనుకోవాలా? ఇంటికి పోవడమే సార్. ఆయనే డైరెక్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి ఇది డోర్ తీసేసి ఆయన లోపల కోసం పెడుతుంటే. కాబట్టి వాళ్ళ ఆధిపత్యం ఇంకా ఉన్నది, వాళ్ళ పాలకులు మారిండ్రు, పాలకులు మాత్రం మారిండ్రు. ఎందుకంటే వీళ్ళని తీసుకుపోయి ఆంధ్ర కింద జమ చేయలేం కదా.